రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల సిపిఐ కార్మిక సంఘ భవన్లో ఈరోజు భగత్ సింగ్ గారి వర్ధంతి జరుపుకోవడం జరుగుతుంది. 95 సంవత్సరాలు ఆయన వర్ధంతి జరుపుకోవడం జరుగుతూ ఉంది. ప్రధానంగా దేశంలో దేశ ప్రజల కోసం ఇవాళ బ్రిటిష్ సామ్రాజ్యంతో కొట్లాడి పోరాటం చేసినటువంటి భగత్ సింగ్ గారు, రాజ్గురు, సుఖ్దేవ్ లాంటి వాళ్ళు మేధావులు ఎంతోమంది వానాలకు సైతం లెక్క చేయకుండా ఉరికొయ్యలకు ఇయ్యాలనాయడి వారి ఈ యొక్క దేశంలో పోరాటం చేసినటువంటి ఘనత ఇవాళ రాజ్గురు, సుఖ్దేవ్, భగత్ సింగ్ లాంటి మేధావులు ఎంతోమంది ఈ దేశం కోసం ప్రాణాలను ప్రణంగా పెట్టినటువంటి ఇవాళ ఈ యొక్క వర్ధంతిని అందరూ కూడా ఆలోచన చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. దేశ ప్రజల కోసం, ఈ ప్రజల బాగోగుల కోసం, ప్రజా హక్కుల కోసం, అన్నిటి కోసం పోరాటం చేసి ఉరికొయ్యలకు ఇయ్యాలన్నటువంటి భగత్ సింగ్ గారు ఇవాళ మన అందరం కూడా ఆయన ఆశయాల కోసం, ఆయన సూచనలు, సలహాల మీద పాటించడానికి కమ్యూనిస్టు పార్టీ కూడా పూర్తి స్థాయిలో వారి వర్ధంతి జరుపుకొని వాళ్ళ ఆలోచన సూచనలు చేసుకోవడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈ యొక్క రాజ్గురు, సుఖ్దేవ్ను అప్పుడు ఉన్నటువంటి ఆ బ్రిటిష్ పాలక వర్గం వీరిని ఉరికొయ్యలను ముగ్గురిని రాజ్గురు, సుఖ్దేవ్ లాంటి వారిని ఇవాళ మనలోన లేనటువంటి పరిస్థితికి ఉరికొయ్యలకు ఇవాళ చేసినటువంటి ఇవాళ రోజు దాన్ని అందరం కూడా దేశ ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఎక్కడున్నాం మనం? ఇవాళ పాలక వర్గాలు, అధికారులు ఎంతోమంది వస్తూ ఉన్నారు, కానీ ఉన్నటువంటి ప్రజలే హక్కులను కాలరాత రాస్తున్నటువంటి ప్రభుత్వాలు వివరిస్తూ ఉన్నాయి. దాన్ని కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇవాళ తీసుకొచ్చేటువంటి జీవోలు కానీ, రైతులకు కానీ, రైతు నల్ల చట్టాలకు కానీ ప్రత్యేకించి ఎన్నో తెస్తున్నాం. మెరుగైనటువంటి జీవోలు తీసుకొచ్చి ప్రజలకు చైతన్యవంతులను చేస్తున్నామని చెప్పగలుగుతాం. కానీ అప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యంతో కొట్లాడి సాధించుకున్నటువంటి కార్మిక 44 చట్టాలను ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కాలరాత రాసినటువంటి సంఘటన కనబడతాము. ఇలా చూస్తే గ్యాస్ సిలిండర్ల ఇక్కడికి వెళ్ళి ప్రజలకు నిత్యావసర సరుకుల మీద కూడా జిఎస్టీ పెట్టి ప్రజల ఒక నడ్డి విరుస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. దాన్ని అందరూ కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా అప్పుడు ప్రపంచ నల్లధనం తీసుకొచ్చి మోడీ ప్రభుత్వం కరోనా లాక్డౌన్ టైంలో బ్యాంకులలో పూర్తి డబ్బు జమ చేయాలన్నప్పటికీ బ్యాంకుల ముందు చెప్పులు పెట్టుకొని సామాన్యమైన ప్రజలు బ్యాంకులలో జమ చేసినాక ఆ బ్యాంకు సంస్థలను ప్రైవేటీకరణ చేసి టాటా, అంబానీ, ఆదాని లాంటి వారికి ఇలా కొమ్ము కాచినటువంటి పరిస్థితి కనబడుతుంది. అనంత అంబానీ లాంటి వాళ్ళు కోట్లాది లక్షల కోట్లు బాకీ పెట్టి దుబాయ్ లాంటి ప్రభుత్వాలు చెలోమని అవుతూ ఉన్నప్పటికీ సామాన్యమైన కుటుంబంలో ఒక 10,000, 20,000, 50,000 కట్టేది బ్యాంకులలో లోన్ బాకీ ఉంటే వారి ఇంటికి తాళాలేస్తూ ఉన్నారు. ఈ అనంత అంబానీ లాంటి వాళ్ళను ఇవాళ వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. దేశ ప్రజల కోసం ఏం ఆలోచన చేస్తూ ఉన్నారు అంటున్నాం. 15 లక్షలు వేస్తామన్న డబ్బులు దేశ ప్రజల సంపద మొత్తం బ్యాంకులలో జమ చేసిన తర్వాత ఏ ఒక్కరికి 15 లక్షలు కాలయాపన చేస్తుంది. ఎందుకని ఇలా కేంద్ర బీజేపీ ప్రభుత్వం మోడీ గారిని మేము అడుగుతా ఉన్నాం. ఇలా ప్రధానంగా చూస్తే ఈ దేశ ప్రజా హక్కుల కోసం ఎన్నో బెనిఫిట్స్ పెడతా ఉన్నాం, వారికి స్కీములు తెస్తాం. ఏమి పేద ప్రజలకు అందేటి ఏమున్నాయి? ఇలా కనీసం చూసుకుంటే ఇలా లక్షలాది నౌకర్లు ఇస్తామని చెప్పేసి ఉన్నత స్థాయిలో యువత ఇలా చదువులు చదివి ఇలా మద్యానికి బానిస ఈ పిల్లలు చచ్చిపోతూ ఉంటారు. వాళ్ళ భవిష్యత్తు ఎందుకు ఆలోచిస్తలేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు? ఉద్యోగాలు ఏడవని ఈ ప్రభుత్వాలను మేము అడుగుతా ఉన్నాం. వెంటనే ఈ ఒక నోటిఫికేషన్ వేసి వాళ్ళ ఒక ఉద్యోగాలు కూడా యువతకు అందించాలి. లేని వెడల భవిష్యత్ తరంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేయడానికి సిపిఐ సిద్ధమైందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.